ఇది తీసుకెళ్ళి పైన అన్నా. అన్నా. అమ్మో దయ్యం నువ్వా? ఇదిగోనా. ఎరా వస్తే పిలవాలి గాని తలుపు కొట్టినట్టు కొడతావేంట్రా? త్వరగా చదివి నలక్కుండా వాళ్ళ గుమ్మాల దగ్గర పెట్టే, లేదంటే మనం ఇరుక్కుంటాం. నోరు ముయ్యవా యాదవ డైలాగులు నువ్వును. ఈనాడిదిరా? సిగ్గు లేకుండా అడుగుతున్నాడు చూడు. అది నిన్నే సుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రేయ్ ఏంట్రా రెంటి ఇప్పుడే తీసుకొచ్చావు? నా పార్ట్నర్ సైక్లింగ్ చేసుకొచ్చేటప్పుడు చల్లారదు. ఏం చల్లారదు, ఆయన స్పీడ్ గురించి ఊరంతా తెలుసు. మీకు తెలీదా? అన్న సైక్లింగ్కి వెళ్లే ముందు 6 గంటలకి టీ టేబుల్ మీద ఉండాలన్నారు. షార్ప్గా వచ్చేస్తారు. టూత్ పేస్ట్ బదులు షేవింగ్ క్రీమ్ వాడేసానా? నొరగ చాలా ఎక్కువ వచ్చింది. బా ఏం టైమింగ్ మా వల్ల కావట్లేదే. ముందు ట్రై చేసి చూడబ్బాయ్. ఎవరికైనా సరే టైమింగ్ కీపప్ చేయడం అలవాటైపోతే జీవితంలో టైం బాగాలేదనే డైలాగ్ కొట్టాల్సిన అవసరమే రాదు. వాడి కూడా ఉన్న వాడికి కూడా రాదు కదా. నువ్వు జన్మలో మారవరా. మారితే ప్రధానమంత్రిని అవుతానా? ఏం అవ్వకూడదా? మనకెందుకు లేరా బాబు. సరే గాని పాప మన హౌస్ ఓనర్ రెంట్ కోసం ఫోన్ చేశాడు. కరెక్ట్ గా 9 గంటల రమ్మని చెప్పాను. అందుకని షార్ప్ గా 8:30 కల్లా ఎస్కేప్ అయిపోదాం. ఎందుకు డార్లింగ్ పెద్ద ఆయనకి అద్దె ఇవ్వకుండా అలా తిప్పుతావు? ఈ లోకంలో నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. ఇక్కడికి తరచూ మన కోసం వచ్చే జీవి ఆయన ఒక్కడే. అప్పుడప్పుడు బంధువులా వచ్చిపోని. ఇప్పుడు చూడు టైమింగ్ ని నేనెలా కీపప్ చేస్తాను. జలకాలాటలలో హై ఏ డార్లింగ్, నా కవచాన్ని కొంచెం ఇస్తావా? ఏంది మావా చచ్చిన పావును తీసి తీస్తున్నావు? ఎక్స్పైరీ చాలా కాలం అయింది. దేన్నంటున్నారు? మావా పెర్ఫ్యూమ్ బాటిల్. నేను కింగురా, కంపురా. డాలి పెళ్లి పందిల్లో వధువు కావాలని యాడ్ ఇచ్చాను. అది చూసి మాకు వరుడే అక్కర్లేదని 100 మంది రిప్లై ఇచ్చారు. గుడ్ మార్నింగ్ అన్నా. ఆ 100 మందిలో నువ్వు ఒకటి కదా, చూసుకుంటా. డార్లింగ్ ఒక ముఖ్యమైన క్లయింట్ని కలవాలి. నన్ను హ్యాబిట్స్ లో పడేసిపో. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. భైరవ రారా, వచ్చి కూర్చో. వీడి పేరు ఉప్పాడ కుమార్. 1 ఏడాది క్రితం ఈ ఏరియా ఎమ్మెల్యేతో పాటు నా దగ్గరికి వచ్చాడు. వ్యాపారం చేస్తానని ఏవో డాక్యుమెంట్లు తీసుకొచ్చి నన్ను లోన్ అడిగాడు. మనోడే సార్, పార్టీ కోసం చాలా పాటుపడ్డాడు. మన ఏరియాలో వాటర్ సప్లై చేస్తున్నాడు. కొత్తగా 4 నీళ్ల లారీలు కొని గాజువాకలో కూడా సప్లై చేద్దాం అనుకుంటున్నాడు. లాభసాటి వ్యాపారం అండి, ధైర్యంగా ఇవ్వండి. అది ప్రాపర్ డాక్యుమెంట్స్ సార్ ఇస్తాడరా, నేను చెప్పానుగా. థ్యాంక్స్ అన్న. 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాను. ఇంతవరకు దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు. చాలాసార్లు రిమైండ్ చేశాను, కానీ వాటి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మెయిన్ బ్రాంచ్ నుంచి నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఉప్పాడ కుమార్ నాకు ఒకనాడు ఫోన్ చేసి ప్లాంట్కి వస్తే లోన్ సెటిల్ చేస్తాను అని చెప్పాడు. మనకు డబ్బు జమ అయితే చాలని డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వాడు చెప్పినట్టు ప్లాంట్కి వెళ్ళాను. అన్న మిమ్మల్ని మాత్రమే లోపలికి రమ్మన్నారు. నమస్కారం. నమస్కారం. రైట్, డబ్బులు తీసుకురారా. ఇదిగో.
ఇంట్రెస్ట్ 64 లక్షలు. ఓకే ఓకే, లెక్క పెట్టుకోవచ్చా? నా మీద అనుమానమా? నో అలానే రేయ్, కాదు డబ్బులు తీసుకెళ్ళరా. సార్ మీరు వెళ్ళి 4-5 ఏళ్ళ తర్వాత రండి. సార్ వెళ్ళండి. సార్ ఏయ్ పొమ్మన్రా. సార్ మీరు తొందరపడుతున్నారు, ఆవేశపడుతున్నారు. ఐఎమ్ సారీ. ఊరుకోండి. మనిషి అన్నాక నమ్మకం ఉండాలి. ఉండండి ఒక్క నిమిషం. ఇది చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచిది మంచిది. సార్ ఏంటి సార్ ఈ అక్రమం? చాలా తప్పు సార్. నేను డబ్బులు ఇచ్చాను, నువ్వు పత్రాలు తిరిగి ఇచ్చేసావు. లోన్ క్లోజ్ అయింది. వెళ్ళు బయలుదేరు. సార్. ఏయ్, లోపల పెట్టరా. ఏయ్, జలపాలు. రా, 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 రా. అకౌంటబుల్ సార్. ఏయ్, రా, నేను రా. సమాధానం చెప్పుకోవాలి సార్. ఆ? మనిషిని చూస్తే జాలేస్తుంది. డబ్బులు ఇచ్చేసాయి పోతాడు. అయితే నాతో ఆడమను, ఇచ్చేస్తాను. ఏ ఆట ఆడాలి? ఒక్క ఓవర్ వేస్తాను. 6 బాల్స్ లో ఒక్క రన్నుతి నీ డబ్బు ఇచ్చేస్తాను. చచ్చింది గొర్రె అయిపోయాడు. సార్ నా క్రికెట్ ఆడడం రాదు సార్. సార్ నాకు డ్రైవింగ్ తెలియదు. సిటీలో నీళ్ళారు దొరకలా. ఒక బాల్ కి 6 రన్లు కొట్టాలంటే క్రికెట్ తెలియాలి. 6 బాల్స్ కి 1 రన్ కొట్టాలంటే తెలిస్తే అంత తెలియపోతే అంత. రే బయట రా. పట్టుకోరా, పట్టుకో. రోజేరా, చూడపాలమ్మా. ఆఫీసర్ జాగ్రత్త. రేయ్, కానీ ఆయన రన్అట్ చేసాయి. అదే అలా గుద్దేశావు. ఆఫీసర్ ఇదెవరికి చెప్పలేదు. భార్య బిడ్డలకు కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అని సర్ది చెప్పాను. నువ్వు తప్ప వేరే ఏ కలెక్షన్ ఏజెంటు వాడి దగ్గరికి వెళ్ళలేరు. జిఎం గారు ఉదయానికల్లా డబ్బు మొత్తం జమ చేయాలని స్ట్రిక్ట్గా చెప్పి వెళ్ళారు. లేదంటే నేను మోసం చేసినట్టు అయిపోతుంది. నెక్స్ట్ మంత్ నా కూతురికి పెళ్లి పెట్టుకున్నాను. చాలా పెద్ద సంబంధం. ఈలోగా డబ్బులు జమ చేయలేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిందే. నిజాయితీ గల వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవడం, అందుకు కారకులైన నీచ్ కంపెనీలందరూ మీసం వెలితిప్పుతూ తిరగడం ఇప్పుడు సహజం అయిపోయింది సార్. అమౌంట్ ఎంత? 64 lakhs. 64. డబ్బు ఎప్పుడు కట్టాలి? రేపు ఉదయం. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా ఆ డబ్బు మీ టేబుల్ మీద ఉంటుంది. ఏంటి సాయంత్రం లోపుగానా? ఈరోజు చాలా మందికి లేని ఒక చెడ్డ అలవాటు నాకుంది సార్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఎవర్రావాడు? మనకంటే పెద్ద కటింగ్ చెప్తున్నాడు. ఎవర్రా నువ్వు? ఐసీసీఐ బ్యాంక్ నుంచి మేనేజర్ పంపించారు. డబ్బులు వసూలు చేసుకుపోదామని వచ్చాను. నువ్వేమన్నా పెద్ద వసూలు రాజావా? ఊళ్ళో అలాగే చెప్పుకుంటున్నారు. నా దగ్గర వసూలు చేసుకుపోయేంత ధైర్యం ఉందా? చూడు, ఆటో కొన్నవాడిని, కిళ్ళి కొట్టు పెట్టుకున్నవాడిని, వ్యవసాయానికి ట్రాక్టర్ కొన్నవాడిని, అమాయకుల్ని బెదిరించి వసూలు చేసే చిల్లరదోని కాన్రా నేను. నీలా 50 లక్షలు 60 లక్షలతో మొదలెట్టి 500 కోట్లు 1000 కోట్లు లోన్లు తీసుకుని తిరిగి ఇవ్వకుండా సర్కార్కి ఎగనామం పెట్టేవాళ్ళని వెతికి పట్టుకుని వసూలు చేసేవాడిని. ఇస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతాను, లేదంటే ఇచ్చి తీసుకుపోతాను. ఇచ్చి తీసుకుపోతావా? ఇవ్వరా చూద్దాం. సింహాన్ని వేటాడడానికి వెపన్స్ అవసరం అవుతాయి. గుంట నక్కలకి అవసరం లేదు. గేటు మూసేరా. అన్నా ఆడు గేట్ మూసి వచ్చాడన్నా.
క్రికెట్ ఆడితేనే డబ్బులు ఇస్తావంట. ఆడదామా? ఉప్పాడ్, ఒకే ఒక ఓవరు. నువ్వు వేసే 6 బాల్స్ లో ఒక్క బాల్ టచ్ చేయలేకపోయినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు. రే తప్పుకోరా. అన్నా ఫుల్ టాస్ అయ్యానా, ఒకే బాల్ తో పంపించేసేయండి. రేయ్ రెడీయా? ఏమైందిరా? రేయ్ అని బయటపడండి రా. వావ్ సచిన్, కుమారు కాలు విరిగిపోవాలి. ఐ థింక్ కోహ్లీ. రేయ్ చోపాలు పట్టుకోరా. అతను బైక్ మీద రౌండ్ వేసినప్పుడే అనుకున్నాను పెద్ద ఆల్రౌండర్ అయి ఉంటాడు. రెడీ రెడీ, జై కుమారు. రేయ్ పట్టుకో, బాల్ పట్టుకో. వాట్ వీరు? కుమారు ఆపులో పోయి నెత్తిరి కారాలే. ఏంట్రా చూస్తున్నా? ఆ బాల్ తీసుకొట్టా. రేయ్ ముందుకెళ్ళా. ఓకేనా? రేయ్ ముందుకెళ్ళమంటున్నావుగా. రేయ్ కొంచెం ముందుకెళ్ళా. ముందుకెళ్ళరా. ఓకేనా? మూసుకొని నుంచో. శాఖ తగిలేసినట్టుంది. కుడికాలికి బాల్ ఎవరా? దీనికేం తక్కువ లేదు. రిక్కీ పాంటింగ్. ఎంఎస్ ఇప్పుడు హెలికాప్టరే. నో బాల్, ఫ్రీ హిట్. రేయ్ నో బాల్ అంటారా? అది అవును. ఏట్రా నువ్వు ఎంపైరింగ్ చేసేది? నో బాల్ వేసావన్నా? నో బాల్ కాదురా అది. నో బాల్ వేసావన్నా? కొట్టానంటే. ఆధారం చూపించాలా? చూసావా? అదే మీ వాడే చెప్పాడుగా, ఇంకో బాలే. నీకుందలే. హాయ్ జజ్జనక. ఎటే నీళ్లు కావాలా? 5 నిమిషాల్లో ఉంటా. రేయ్ దూకో. ఏట్రా 64 లక్షలు లెక్కెట్టిచ్చారా? అలాగేరా. నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్స్.